వేదకి తన జాబ్ అంటే ఇష్టం లేదు. అది ఆమె కల కాదు. పరిస్థితి ప్రభావం వల్ల ఆమె జాబ్ చేయవలసి వస్తుంది. మొదటి రోజే స్కూలుకి వెళ్ళినప్పుడు ఆమె అడుగులు కూడా భారంగా ఉన్నాయి. ఇది నా లైఫ్ కాదు అనిపించింది. క్లాస్ రూమ్‌లోకి వెళ్ళే ముందు కాసేపు ఆగింది. తనలో ఒక మాట, నువ్వు ఇక్కడ ఉండవలసిన వ్యక్తివి కాదు. నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళాలి. కానీ ఆలోచనలు వెంటనే ఆగిపోయాయి. ఎందుకంటే ఆమె మదర్ తనకు గుర్తు వచ్చింది. లక్ష్మి ఒక సింగిల్ మదర్, చాలా స్ట్రాంగ్. కానీ ఆ స్ట్రెంత్ వెనుక చాలా త్యాగాలు ఉన్నాయి. వేద 8 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆ పెద్ద ఇంటిని వదిలి వచ్చేశారు. ఎందుకు వచ్చారో పూర్తిగా ఎవరూ చెప్పలేదు. వేద తండ్రి చాలా పెద్ద మనిషి, డబ్బు, స్టేటస్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా వేద తన తల్లితో ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక పెద్ద బంగ్లా నుంచి ఒక రెడ్ హౌస్లోకి, లగ్జరీ నుంచి అవసరాలు తీరే వరకు. వేద చిన్నప్పుడే ఒక డెసిషన్ తీసుకుంది. నేను మళ్ళీ అలా బలహీనంగా ఉండను. నేను పెద్ద స్థాయికి వెళ్తా. కానీ జీవితం అంత సింపుల్ కాదు. ఇప్పుడు ఆమె ఒక టీచర్, నెల జీతంతో ఇల్లు గడిచే అమ్మాయి. బయట సైలెంట్గా ఉన్న లోపల మాత్రం అగ్నిలా ఉంది. వేద స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయ్యింది. పని చేస్తుంది కానీ మనసులో మాత్రం ఇంకా సెటిల్ కాలేదు. ఇది లైఫ్ అనిపించడం లేదు. క్లాస్ తీసుకుంటుంది, పిల్లలతో నవ్వుతుంది కానీ లోపల మాత్రం అది తాత్కాలికంగా ఉంది. ఆ రోజు స్టాఫ్ రూమ్లో కూర్చుని పేపర్ కరెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆమె పక్కన కూర్చున్న మధు మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ స్కూల్ నీకు నచ్చిందా అని సింపుల్గా అడిగింది. వేద ఒక చిన్న నవ్వు నవ్వింది. అంతగా కాదు, సోసోగా అని అంది. మధు వెంటనే దగ్గరికి వాలి కాస్త స్లోగా వాయిస్లో, సాయంత్రం బయటికి వెళ్దామా అని అడిగింది. వేద కాసేపు ఆలోచించి ఎక్కడికి అంది. మధు కళ్ళల్లో చిన్న మ్యాసివ్ స్మైల్. అక్కడికి వెళ్ళాక చెప్తా, సస్పెన్స్ ఉండాలి కదా. వేదకు అలవాటు లేదు ఇలాంటి ప్లాన్స్, కానీ లోపల బోర్డమ్ ఎక్కువ. ఓకే అంది. సాయంత్రం మధు బైక్ మీద వేదాన్ని తీసుకెళ్ళి సిటీ అవుట్స్కట్స్ వైపు వెళ్ళింది. ఇది సేఫేనా అని వేద అడిగింది. మధు నవ్వింది. రిస్క్ లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు బేబ్ అంది. ఆ మాటకు వేదకు కొత్తగా అనిపించింది. ఇంత బౌల్డ్గా ఆలోచించే వాళ్ళు ఆమె ఎక్కువగా చూడలేదు. కొన్ని నిమిషాల తర్వాత బైక్ ఒక ప్లేస్ దగ్గర ఆగింది. నియాన్ లైట్స్, లౌడ్ మ్యూజిక్, ఎంట్రీ దగ్గర సెక్యూరిటీ. వేద ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది పబ్ అంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంది. వేద గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది ఆమె వరల్డ్ కాదు. వెళ్ళాలి అనిపించింది. ఇన్సైడ్ బిల్ టెన్షన్. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజిక్, లైట్స్, ఇవన్నీ తనకు సర్ప్రైజ్గా ఉంది. అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. ఆ మనిషి లేచాడు. వేద గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ పబ్లు, లైట్స్, సౌండ్స్ అన్నీ బ్లర్గా అనిపించాయి. మధు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్కసారి తను ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అయ్యింది. అప్పుడే ఒక టేబుల్ దగ్గర ఉన్న వ్యక్తి లేచి ఆమె వైపు చూశాడు. హాయ్, ఐఎమ్ అవినాష్ అన్నాడు, హ్యాండ్ ముందుకు చాచి. వేద కాసేపు హెజిటేట్ అయ్యింది కానీ ఏక్వాట్ సైలెంట్ని అవాయిడ్ చేయడానికి వేద అంది. ఫస్ట్ టైం హియర్ అని అడిగాడు ఆశిష్ స్మైల్ చేస్తూ. అంత క్లియర్గా కనిపిస్తుందా అంది వేద. కొంచెం నువ్వు ఇక్కడ బిలాంగ్ అయ్యే టైపు కాదు అంటే అంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎస్కేప్ కావడానికి వస్తారు, కానీ నువ్వు చూస్తుంటే ఏదో వెతుక్కుంటూ వచ్చినట్లు ఉంది. ఆశిష్ మేబీ నన్ను నేను వెతుక్కుంటున్నానేమో అంది నెమ్మదిగా. అతను నవ్వాడు. డేంజరస్ ఆన్సర్ చెప్పారు. ఫిలాసఫీగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంది. ఆశిష్ వేద మధ్య మాటలు కొంచెం హెవీగా మారాయి. ఇద్దరు ఒకరినొకరు చూస్తూ కాసేపు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఒకళ్ళొకరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ రోజు జరిగింది ఆల్రెడీ కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆమెకి ఆన్సర్ కావాలి. ఓకే అంది. ఇద్దరు నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని టేక్ కేర్ వేద అన్నాడు అవినాష్. ఉదయం వేద కిచెన్లో తల్లి లక్ష్మితో పాటు పనిచేస్తుంది. ఇంత లేటుగా ఎందుకు వచ్చావు నిన్న అని అడిగింది. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అంది వేద. ఫ్రెండ్స్ అంటే మధునా? వేద కట్ చేస్తూ లక్ష్మి ఆమెను గమనించింది. ఏమైంది?